తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఇప్పుడు గ్రహ దోషాల వల్ల, అంటే ఎవరి వ్యక్తిగత జాతకంలో వాళ్ళకుండే గ్రహ దోషాల వల్ల చాలా రకాల ఇబ్బందులు అయితే పడుతున్నారు. అంటే గ్రహాల స్థితిగతులు బాగుంటే అంత మంచి జరుగుతుంది, బాగాలేకపోతే ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఈ రకంగా ఈ గ్రహాలన్నీ కూడా శివుడి ఆధీనంలో ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఈ గ్రహాలకు సంబంధించిన పూజలు చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయా? శివుణ్ణి పట్టుకొని ఆయనతో మనం భక్తిగా ఒక అనుగ్రహం ఇచ్చేలా గనక మనం వ్యవహరిస్తే ఈ దోషాలు తొలగిపోతాయా? అసలు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఇప్పుడు పంచభూతాలు కానీ మానవాళి అంతా కూడా సర్వము, ఇప్పుడు మీరు అన్నారు కదమ్మా, ప్రశ్న వేసినారు కదా, గ్రహాలు ఈ పూజలు చేసుకొని చేసేదానికంటే అంతా శివమయము కదా, పరమేశ్వరుణ్ణి పట్టుకుంటే మంచిదే కదా. మంచిదే, కానీ పరమేశ్వరుణ్ణి పట్టుకోవటానికి కూడా మనకు గ్రహాలే అనుకూలించాలి. ఓ, గ్రహాలు అనుకూలించింది అయిందాక వెళ్ళలేం కదా. ఎందుకు వెళ్ళలేము అనడానికే ఒక నిదర్శనం. ఏమిటి? అంతటి పరమేశ్వరుణ్ణి కూడా శనేశ్వరుడు నేను నిన్ను పడతానయ్యా అంటే నన్నెలా పడతావు, పట్టలేవు అని చెట్టు తొర్రలో దాక్కున్నాడని ఒకటి మనం కథ విన్నాం, అందరికీ తెలుసు. అవును గురుగారు. మరి అంతటి పరమేశ్వరుడు కూడా ఒక గ్రహానికి తాను చెప్పినట్టే నడవచ్చు. కానీ ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా. ఆధునికముగా సీఎం ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రి పదవి ఇస్తారు, కానీ ఆ మంత్రి పదవి అతను చెబితేనే అది నడుస్తుంది. దాంట్లో మళ్ళీ సీఎం నేను చెప్తున్నా కదా అంటే అతని ఆమోద ముద్ర ఉండాలి కదా, అతన్ని పెట్టడం ఎందుకు? అంతే కదండి. అందుకనే గణాలు భూతాలు అన్నీ ఆయన ఆధీనమే అయినా ఈ గ్రహాలు కూడా ఆయన చెప్పినట్టే కదా నడుస్తూ ఉంటాయి. మరి వీళ్లకు సంబంధించినటువంటి విధాల్లో వీళ్ళు జరుగుతూ ఉన్నప్పుడు అందుకనే కదా రాహువు సూర్యుణ్ణి గ్రహణము, సూర్యగ్రహణము అన్నప్పుడు రాహువు పట్టుకుంటాడు పోయి. తన ప్రయత్నం తను చెయ్యాలి కదా. శివుడు అడ్డపడేదానికి లేదు కదా. మరి అడ్డపడొచ్చు కదా గ్రహణమే లేకుండా. అసలు ఇబ్బందులే లేకోకుండా తను పుట్టించినటువంటి వాళ్ళే కదా ఇన్ని ఇబ్బందులు. ఎందుకు అంటే కర్మ ఫలితం అనేది ఒకటి ఉన్నప్పుడు అది గ్రహాలను బట్టి నడుస్తుంది కర్మ ఫలితం అనేది ఎప్పుడైనా కూడా. అందుకనే ఆ కర్మ ఫలితము పోగొట్టుకోవడానికి నీ ప్రయత్నం ఏది అంటాడు భగవంతుడు. నువ్వు నా దగ్గర వరకు రావాలి కదా, నన్ను వేడుకోవాలి కదా, నువ్వు తప్ప నాకు వేరే శరణము లేదు, నాకు ఇంకా వేరే గత్యంతరము లేదు అని అనుకోవాలి అంటే కూడా ఆ గ్రహాలు అంతవరకు నిన్ను తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా. అది కదా పట్టుకోవాలి. అది పట్టుకోకపోతే ఎట్లా? అందుకని ఈ గ్రహస్థితులు ఇవన్నీ చేసుకుంటే పరమేశ్వరుడికి వీళ్ళు పంపిస్తారు. అప్పుడు ఆయన ఆమోద ముద్ర వేసి మనకు అనుకూలం అనేది తెలుపుతాడు. అంతేగాని గ్రహాలను కాదని డైరెక్ట్గా నేను పరమేశ్వరుని పట్టుకుంటూ రోజు చేయొచ్చు, రోజు ఈశ్వరుడికి పూజ చేస్తాం. కానీ గ్రహాలు వాటి చేసుకోకపోతే వాటి పని అవి చేస్తుంటాయి. నీకు పూజ చేస్తున్నాడు కదా, నీకు భక్తుడు కదా అని మేము అవి చేయకుండా ఎట్లుంటాము? అందుకు కదా మరి మార్కండేయుడికి యమధర్మరాజు వచ్చి మరి యమపాశము వేసినప్పుడు తన భక్తుడు కానీ ఏదన్నా కానీ ఏమయ్యా నువ్వే కదా ఆ అబ్బాయికి ఆయుర్దాయం అనేటువంటిది తగ్గించి ఇచ్చినావు, నా ధర్మం నేను నిర్వర్తించాలి కదా అని వచ్చి వేసినాడు కదా. వేసినాక అప్పుడు కదా అది పరమేశ్వరుడికి కూడా చుట్టుకోవడం అనేది జరిగింది. కౌగిలించుకున్న దాని మీద ఏమిరా నాకే వేస్తావని అప్పుడు లేచినాడు. నేను నీకని వేయలేదే, వాడికేసా. నా ధర్మం నేను నిర్వర్తిస్తున్నా, నువ్వు వచ్చావు, నువ్వు వద్దంటే మానేస్తా, నువ్వు కాదకూడదంటే తీసుకోపోతా. అక్కడ సింపుల్ అర్థం అయిపోయింది కదా. అందువలన
గ్రహాలు అనేటువంటివి తల్లి మన కర్మ ఫలితాన్ని ఏమవుతాయంటే అవి తృప్తిపరుస్తాం. మనం పూజలు చేసుకునేటప్పుడు ఎప్పుడో లగ్నములో పుట్టినటువంటి సమయంలో ఉండేటువంటి గ్రహాలే ఇప్పుడు గోచార రీత్యా ఎక్కడున్నాయనేటువంటివి చూసుకొని అప్పుడున్నటువంటి గ్రహాలు ఇప్పుడున్నటువంటి స్థానాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటే మనకి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, రేపు రాబోయేటువంటి సమయంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, ఏమి చేసుకుంటే వీటికి మనకు మేలు జరుగుతుంది అనేటువంటిది చేయించే విధానములో పద్ధతి ప్రకారముగా ఎప్పుడైతే దాన్ని కరెక్ట్గా చేసుకుంటామో ఖచ్చితంగా ఆ ఫలితాలు పట్టుకోవచ్చు. ఆ ఖచ్చితంగా అవి చేయకుండా గ్రహాల్లో ఏదో ఒకట్లే సర్దుబాటు చేసి ఇగో ఇక్కడ కూడా బేరాలు అయిపోయి నేను 5,000కే చేస్తాను, నేను 2,000కే చేస్తా అంటే ఆ ఫలితాలు కూడా అట్లే ఉంటాయి. అన్ని మరి ఎట్లా లక్షలు పెట్టి చేయించుకుంటే దానికి లక్షలు పెట్టి చేయించాలనేది కాదు, దేనికి ఎంత అవసరమో అంతే చెయ్యాలి. అది శాస్త్రం ఎరిగి పద్ధతి ప్రకారముగా ఎప్పుడైతే మనం ఆ గ్రహాలకు మనం చేసుకుంటాము తప్పకుండా వాటి యొక్క అనుగ్రహముతోనే మనము పరమేశ్వరుడికి చేసిన దానికి మనకు యోగం అనేది ఏర్పడుతుంది తప్ప గ్రహాలను కాదని చేస్తాను అని అనడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లేనే లేదు. ఇవి దాటుకునే కదా అక్కడికి వెళ్ళాలి. కాబట్టి నాకు పరమేశ్వరుడు ఉన్నాడు కాబట్టి నేను ఏ పూజ చేసుకొని నాకేం అక్కర్లేదు, రోజు శివుడికి ఓం నమ శివాయ మంత్రం చెప్తున్నా కదా అంటే చెప్తున్నావు కరెక్టే, నమ శివాయ మంత్రం చదువుతున్నావు బాగుంది, కానీ చదివేది నోటితో నీ మనస్సుతో నీ శరీరము ఇబ్బంది పడాలి అనేటువంటిది ఉండేది. బాధ పెట్టేది ఏమిటి? ఈ శరీరాన్ని అంతా కూడా ఆద్యంత పర్యంతము బాధ పెట్టేది ఏమిటి? మనకేం చెప్పినాడు? కునుకన్ను సూర్యుడని, ఎడమకన్ను చంద్రు, మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాము, సూర్యచంద్రులు అని, నోరు శని అని మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ గ్రహాలు ఎక్కడో లేవు, మన శరీరములోనే ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితముగా దానికి చేసుకోవాల్సినటువంటి విధి విధానాలైతే తప్పకుండా చేసుకోవలసిందే, వాటిని కాదని ఏది చేయడానికి లేదు. అందువల్ల ఇది తప్పదు. కర్మ ఫలితాన్ని బట్టి మనం ఆయా ఉండేటువంటి గ్రహస్థితులను బట్టి ఆ లగ్నం ఏ లగ్నంలో పుట్టాడు ఏమిటి చూసుకొని తప్పకుండా పరిహారాలు అనేటువంటివి చేసుకోవాల్సిందే, తప్పదు. ధన్యవాదాలు. జయోస్తు.